కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా పుట్టగొడుగుల పెంపకంలో విశేషమైన కృషి చేసి తమ పరిశోధనల ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణను అందించినటువంటి డాక్టర్ విజయ ఖాదర్ గారి గురించి మనం తెలుసుకుందాం. 1946 అక్టోబర్ 31వ తేదీన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు ప్రాథమిక విద్యను తల్లిదండ్రుల వద్ద, పీయూసీ కృష్ణా జిల్లాలోను, బీఎస్సీ, ఎంఎస్సీ విద్యలను రాయలసీమలోను, పీహెచ్డీ, పోస్ట్ డాక్టరేట్లను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో సిఎస్ఐఆర్ ఫెలోషిప్తో పూర్తి చేశారు. ప్రధానంగా శ్రీమతి విజయ ఖాదర్ గారు పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలను, స్పాన్ తయారీ విధానాలపై పలు పరిశోధనలు చేసి వాటి ఫలితాలను తన అనుభవపూర్వకంగా ఎన్నో పుస్తకాలను ముద్రించి రైతులకు అందజేశారు. మొదటిగా మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ ప్రస్థానమును ప్రారంభించిన డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు ఆ తర్వాత గుజరాత్లోని సర్దార్ విశ్వవిద్యాలయంలో హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ను స్థాపించటలో కీలక భూమికను పోషించారు. డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు బహుభాషలలో ప్రావీణ్యంను కలిగి ఉండటంతో పాటుగా ప్రొఫెసర్గా, రచయిత్రిగా, పరిశోధకురాలుగా వివిధ స్థాయిలలో పదవులను నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహామేధావి. అలానే విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్, లైవ్లీ ప్రిజర్వేషన్, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఫర్ లైవ్లీ హోమ్, క్వాలిటీ అండ్ ప్రాసెసింగ్ వంటి ప్రఖ్యాత రచనలను చేశారు. ముఖ్యంగా డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారు వివిధ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లోని అనేక అంశాలపై పలు పరిశోధనలు చేసి వాటిని 12 అంతర్జాతీయ, 93 జాతీయ, 122 ప్రముఖ ఆర్టికల్స్లను అనేక జర్నల్స్లో పబ్లిష్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అదేవిధంగా 17 రీసెర్చ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన శ్రీమతి విజయ ఖాదర్ గారు 8 మంది పీహెచ్డీ విద్యార్థులకు, 23 మంది ఎంఎస్సీ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి వారి ఉన్నతికి ఎంతో దోహదపడ్డారు. శ్రీమతి విజయ ఖాదర్ గారిని వరించని పదవులు, అవార్డులు, రివార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1998వ సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, 1998, 2000 సంవత్సరంలో అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ వారిచే ఉత్తమ మహిళగాను, 2002వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ వారి బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డును, 2003వ సంవత్సరంలో ఫెలో ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫుడ్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీ అవార్డును, 2008వ సంవత్సరంలో భారత వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ ఫిక్కీ వారు మహిళల్లో వృత్తిపరంగా అత్యుత్తమ నైపుణ్యం అవార్డుతో గౌరవించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, డీన్ ఆఫ్ పీజీ స్టూడెంట్స్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ పదవులను నిర్వహించిన వీరు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోమ్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, డీన్గా వివిధ హోదాలను నిర్వహించి విమర్శకులచే కూడా ప్రశంసలను పొందిన ప్రముఖ విజ్ఞాని శ్రీమతి విజయ ఖాదర్ గారు. ఈ విధంగా ఎన్నో పదవులను నిర్వహించి ఎందరో రైతులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు తన అమూల్యమైన విషయ పరిజ్ఞానాన్ని అందించి 2006వ సంవత్సరంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయపు హోంశాఖ డీన్గా పదవీ విరమణను పొందిన డాక్టర్ శ్రీమతి విజయ ఖాదర్ గారికి రైతే రాజు తన అభినందనలు తెలియజేస్తోంది. ఇప్పుడు